ప్రభువు నీతి అనురోచేయును బాధితులకు న్యాయము మోసేకు తన కార్యములను ఇశ్రాయేలు జనమునకు దయచేసి దేవుని వాక్యాన్ని మనం గణపరచాలి కనుక ఒక చిన్న మాట దయచేసి 71వ కీర్తనలో నుండి దేవుని వాక్యమును మనం గణపరుద్దాం. 71వ కీర్తనలో నుండి 6వ చరణం దయచేసి చదువుకుందాం. 71వ కీర్తనలో నుండి 6వ చరణం. గర్భవతి అని నీవే నాకు ప్రాపడవై ఉంటివి, నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము గానము చేయును. దేవుడి వాక్యమును మన హృదయపు నిధిలో ఆశీర్వదించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి పుట్టుకకు ఒక కారణం ఉంటుందండి. ఆ కారణం తప్పకుండా మనం తెలుసుకున్న వాళ్ళమై ఉండాలి. అది చెప్పగలిగిన వాడు నిజమైన దేవుడు ఒక్కడే. ఆయన తప్పకుండా మనం స్మరిస్తూ స్తుతిస్తూ ఉండాలి. కనుక మన పుట్టుక ఎందు నిమిత్తమైందో, ఈ ప్రపంచంలో భూమి మీద ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో పోతున్నాయి. కానీ మనిషి పుట్టుకకు, ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంది. మనిషికి దేవుడు నోరిచ్చిండు కనుక ప్రత్యేకమైన వానిగా చేసిండు. కనుక ఎందుకు మనం పుట్టినాం అనే అటువంటి పుట్టుక యొక్క పరమార్థం తప్పకుండా మనం అందరం తెలుసుకున్న వారమై ఉండాలి. యేసు ప్రభుల వారు పుట్టిందంటే కారణం ఏంటిదయ్యా అంటే, మానవ జాతి పాపంలో నశించిపోతా ఉంది. ఆ పాపంలో నశించిపోకుండా మానవ జాతిని అంతటికీ రక్షించుట కొరకై పుట్టిండు ఆయన. ఆయన తన స్వరము కాచిండు, మానవ జాతికి అంతటికీ రక్షణనిచ్చిండు. కనుక ఆయన పుట్టుకకు కారణం ఉన్నట్టుగా మనుష్య జాతి పుట్టుకకు కూడా కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవాలంటే తప్పకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవాలి. మనం ఈ గ్రంథమే కాకుండా మనకు ఉన్నటువంటి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవాలి. మనం చదివితే దేవుణ్ణి కూర్చిన జ్ఞానం మనలో నింపబడుతుంది. మనకు 4 చతుర్వేద గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు తప్పకుండా పద్మశాలి అనే వాళ్ళు తప్పకుండా వాటిని చదవాలి. దానిలో యేసు క్రీస్తు ప్రభుల వారిని కూర్చిన వార్తలు, సూచనలు అనేకములు ఉన్నాయి. కనుక మన గ్రంథాలు మనం చదవకుండా పక్కన పెట్టేస్తే దేవుడు ఎవరో మనకు తెలియదు, మనకు పరిచయం కాదు. దేవుడు మనకు పుట్టుకకు ఒక కారణం అనేది ఉంచిండు. ప్రతి ఒక్కరి పుట్టుకకి ఇక్కడ ప్రతి ఒక్క తండ్రిలో నుండి తల్లిలోనికి, ఆ గర్భాశయంలోనికి కొన్ని లక్షల పురుగులు కాకుండా జీవకణాలు, కొన్ని లక్షల పురుగులు తండ్రి నుంచి తల్లి గర్భంలోనికి విడుదలైనప్పుడు ఒకే ఒక్క జీవకణం మాత్రం రూపుదాల్చుకొని పుట్టినటువంటి మనమే ఆ రకంగా లక్షల జీవకణాలు పక్కకు పోయి ఒక్క కణం అనేటువంటి మనం బయటకు వచ్చినాం తల్లి గర్భంలో. కనుక మన పుట్టుకకు కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవాలంటే మన గ్రంథాలు కనీసం చదివి, యేసు ప్రభుల వారిని గురించిన సాక్ష్యాలు అన్ని గ్రంథాలలో ఉన్నాయి కనుక వాటిని తప్పకుండా తెలుసుకొని చదవాలి. తప్పకుండా మీరు అందరు చదువుతారని, ఈ యొక్క బయట చదవాలని చెప్పలేను నేను. దయచేసి గ్రహించండి. మనకున్నాయి, వేదాలు ఉన్నాయి, మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిని కూడా చదివి దేవుణ్ణి గూర్చి మనం వెతకాలి. మనం ఒక డ్రెస్ వేసుకుంటేనే, ఒక సంవత్సరం వేసుకొని విప్యాసం డ్రెస్సే మనకు నచ్చకపోతే 10 షాపులు తిరుగుతాం. అలాంటి మనల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి వెతకకుండా ఎవరు ఉండకూడదు. దయచేసి నా మాటలలో ఏమైనా దోషం ఉంటే మన్నించండి. దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండండి. మన పుట్టుకకు కారణం ఏంటని తెలుసుకోండి. దేవుడికి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దయగల మా దేవ, కనికరముగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ శుభకార్యమును తీసుకొని ప్రభువా తండ్రి, కుమారుడు కీర్తి కుమారుడు అమూల్యను ప్రభువా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి
ఇద్దరు పిల్లల్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. పిల్లలు మీరు ఆశీర్వదించడం చేసుకున్నాను ఇప్పుడే ప్రభావ. మీరు ఆశీర్వదించండి. ఈ రోజు మరి ముఖ్యంగా ప్రభావ పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఈ కుమారుని ఆశీర్వదించి దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బంధువర్గం అంతటిని మీరు ఆశీర్వదించండి. వారి ఇళ్లలో ప్రభావ శుభము కలుగునట్లు మీరు కార్యం జరిగించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ప్రభావ శ్రేయస్ కుమార్ పై ఉంచబడినట్టు మీరు కార్యం జరిగించండి. సహాయం చేయండి. ఇక్కడ ప్రభావ మాకంటే ముందుగా మీరు వచ్చి ఉన్నారని, ఇక్కడ మీరు సంచారం చేస్తున్నారని ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపడుతున్నాం. తండ్రి బర్త్డే పురస్కరించుకొని కట్ చేయించున్నటువంటి ఈ కేకును ప్రభావ మీరు ఆశీర్వదించండి. మీరు ఒక్క ప్రోక్షణము దయచేయండి. దోషం ఏమైనా ఉంటే తొలగించండి స్వామి. ఈ కేక్ వలె మధురముగా తీపి గుర్తుగా ప్రభావ మా జీవితాలు మార్చమని ప్రభావ అనేకులకు ఈ కుటుంబం ప్రభావ ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు సహాయం చేయమని, కేకులోని దోషములు తొలగించి దీన్ని ఆశీర్వదించి ప్రభావ తిన్న ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని ఎరిగే భాగ్యము కలగజేయమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో ఈ కేకును కట్ చేయించున్నాము తండ్రి.